World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి. ఎవ్రీ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏటీసీ కింద సేవింగ్స్ చేయడం జరుగుతుంది. మరి ఏటీసీ కింద సేవింగ్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా వివరిస్తారా? సో ఏటీసీ వచ్చేసి ఒక సెక్షన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఎనీ ట్యాక్స్ పేయర్, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు ఆర్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఎనీ ట్యాక్స్ పేయర్ ఇండియాలో అప్ టు 1.5 lakh పర్ యానమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వస్తాయన్నమాట. దిస్ ఈజ్ ఓవర్ అండ్ అబవ్ వాట్ ఎవర్ ద మినిమమ్ ట్యాక్స్ ఎలిజిబిలిటీ 2.5 lakhs 3 lakhs బేస్డ్ ఆన్ సీనియర్ సిటిజన్, దాన్ని బట్టి మనకి లిమిట్స్ ఉన్నాయి, వేరే రిబేట్స్ ఉన్నాయి. అవి కాకుండా అడిషనల్గా 1.5 lakh ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనమాట ఈ సెక్షన్ కింద. సో ఈ సెక్షన్లో ఏంటంటే దే ఆర్ మెనీ వేస్ టు యూజ్ దిస్ ఎగ్జెంప్షన్స్. వన్ ఆఫ్ ద పాపులర్ ఈజ్ ఈపీఎఫ్, ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ వచ్చేసి. ఈపీఎఫ్ వచ్చేసి ఐదర్ యూ కంట్రిబ్యూట్ ఆర్ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్స్. ఎవరు కంట్రిబ్యూట్ చేసినా దట్ అమౌంట్ ఈజ్ అప్ టు 1.5 lakh ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. సెకండ్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. సో దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 15 years ఈజ్ ద మినిమమ్ టైం అండ్ ఇట్స్ ఎ డెట్, అంటే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి సంవత్సరం 8 నుంచి 8.25 డిపెండ్స్, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంది పీపీఎఫ్. సో ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వచ్చిన తర్వాత కూడా ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు వస్తాయి. అండ్ బట్ ఇట్ ఈస్ ఎ లాంగర్ టర్మ్. ఇక్కడ కూడా అంతే, సేమ్ అప్ టు 1.5 lakh యు ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇంకా ఇంకొక మెథడ్ ఉంది, మన ఇన్సూరెన్స్ పేమెంట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ క్యాన్ బి యువర్స్ ఆర్ మీ స్పౌస్ ఆర్ పిల్లల పేరు మీద కట్టినా సరే, వెదర్ ఇట్ ఈస్ టర్మ్ లైఫే కానీ ఎనీ యూనిట్ లింక్డ్ ట్రెడిషనల్ పాలసీస్ ఏవి కట్టినా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా దే ఆర్ ఆల్సో అప్ టు 1.5 lakh. ఇవి అప్ టు 1.5 lakh టోటల్ క్లబ్డ్. మళ్ళీ సపోజ్ నువ్వు పీపీఎఫ్ ₹1,00,000 పెడుతున్నావు, ఇన్సూరెన్స్ 2 లక్షలు కడుతున్నావు అన్న, ఎంత కట్టినా మ్యాక్సిమం అప్ టు 1.5 lakh క్లబ్ చేస్తే. సో ఏదన్నా ఒక సెక్షన్, ఏదన్నా ఒక మెథడ్లో మ్యాక్సిమం 1.5 వాడుకోవచ్చు. దెన్ పిల్లల ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, సో ట్యూషన్ ఫీజ్ బేసికలీ. సో ట్యూషన్ ఫీజ్ ఆర్ ఆల్సో ఏటీసీ కింద ఎలిజిబిలిటీ ఉంది. మళ్ళీ హోమ్ లోన్ ఉంది మనకి. హోమ్ లోన్లో ప్రిన్సిపల్ రీపేమెంట్. సో మనము లెట్సే ఒక సంవత్సరం మొత్తం 50,000 ఈఎంఐతో 12 నెలలకి 6 లక్షలు కడుతున్నాం అనుకోండి బ్యాంక్కి. అందులో ప్రిన్సిపల్ రీపేమెంట్ లెట్సే ₹1,00,000 ఉంది, 4 లక్షలు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంది అనుకోండి. సో ఆ 1 lakh ఈజ్ ఆల్సో ఎలిజిబుల్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. దెన్ అనదర్ థింగ్ మోస్ట్ పాపులర్ దీస్ డేస్ ఏమవుతుందంటే ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ మ్యూచువల్ ఫండ్. ఇది ఎందుకు పాపులర్ అంటే వెన్ కంపేర్ టు ఆల్ అదర్ థింగ్స్, ఇక్కడ 3 సంవత్సరాలే లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా, ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ పీపీఎఫ్ కానీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఉంది, అది కూడా 5 or 10 years వస్తుంది. అండ్ 5 years ఎఫ్డీ ఉంటాయి బ్యాంక్స్ ఆఫర్ చేస్తే, అది కూడా ట్యాక్స్ ఏటీసీ కింద ఎలిజిబుల్, బట్ 5 years లాక్-ఇన్. సో ఎన్ఎస్సి కానీ, ఇంకొకటి ఉంది అమ్మాయిలు, ఇఫ్ యూ హ్యావ్ ఎ గర్ల్ చిల్డ్రన్, సుకన్య సమృద్ధి యోజన, ఇట్స్ ఆల్సో అనదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. 8+ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అప్ టు 1.5 lakh యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దేర్ నేమ్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూర్డ్గా గవర్నమెంటే ఆఫర్ చేస్తుంది మనకి. అది కూడా లాంగర్ టర్మ్, అప్ టు 18, అమ్మాయి 18 వచ్చే తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆల్ దీస్, ఇఫ్ యూ సీ ఆల్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లాంగర్ టర్మ్. ఎనీ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో మినిమం 5 years. సో నువ్వు పెట్టిన డబ్బులు 5 years వరకు ఎక్కడ ఇవన్నీ మిగిలిన వాటిలో తీయలేవు, వెదర్ రిటర్న్స్ ఏమున్నా సరే. ఈవెన్ యూలిప్స్ ఉంటాయి విచ్ ఆఫర్ గుడ్ రిటర్న్స్, మార్కెట్ రిటర్న్స్ ఇస్తాయి, బట్ అక్కడ కూడా 5 years మినిమం లాక్-ఇన్ ఉంటుంది. ఎవరికైతే ఇంత లాక్-ఇన్ పెట్టలేను, బట్ ఐ వాంట్ మై మనీ క్విక్లీ, అట్ ద సేమ్ టైం నాకు 1.5 lakh నాకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలి అంటే ఈఎల్ఎస్ఎస్ ఆర్ క్వైట్ పాపులర్ అయ్యాయి ఈ మధ్యలో. ఇవేంటంటే అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ ఈ స్కీమ్స్ని ఆఫర్ చేస్తాయి. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఏంటంటే ఓన్లీ 3 years లాక్-ఇన్, పెట్టిన రోజు నుంచి 3 సంవత్సరాలు లాక్ అవుతుంది. ఆ తర్వాత అన్లాక్ అయిపోతే కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ విత్ దీస్ థింగ్స్ ఒకటి టైం, సెకండ్ వచ్చేసి ఈజ్,
అంటే ఒక సంవత్సరం 5,000 కట్టొచ్చు, ఒకసారి 20,000 కట్టొచ్చు, 1.5 lakh వరకు ఎక్కువ కట్టినా పర్లేదు. బట్ 1.5 మ్యాక్సిమం ఎలిజిబిలిటీ. ఆ సంవత్సరంలో నీకు ఎంత మిగిలిందో దాన్ని బట్టి కట్టుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ నువ్వు ఏ రోజైనా కట్టొచ్చు. అప్ టు March 30th వరకు కూడా కట్టొచ్చు. అది చూపించి నువ్వు ఎగ్జెంప్షన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ ఏ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్. సో మార్కెట్ రిటర్న్స్ వస్తాయి. మీరు యావరేజ్గా మీరు ఇప్పుడు హిస్టారికల్గా చూసినా 15%+ పర్ యానం వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఈవెన్ గివింగ్ 18-19 ఆల్సో. బట్ అంత మంచి రిటర్న్స్ వేరే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ 7, 8, 8.5 వస్తున్నాయి. ఈవెన్ 5 years FD కూడా 7.5, 8 మధ్యలో ఉంది. దాని లెక్కను చూసుకుంటే వైల్ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ యూ గెట్ మచ్ హయ్యర్ రిటర్న్స్ బికాస్ దీస్ ఆర్ మార్కెట్ లింక్డ్. సో ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈజీలీ ట్రాకబుల్, వాల్యూ ఎంతో నీకు తెలుసు, ఎప్పుడు అన్లాక్ అవుతుందో తెలుసు. అండ్ ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడంటే అప్పుడు ఈజీగా యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఏ మ్యూచువల్ ఫండ్ ఆర్ డీమ్యాట్ ఉంటే డీమ్యాట్ ద్వారా కూడా ELSS ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆప్షన్స్ ఆల్సో 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. సో 44 ELSS ఫండ్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఆల్సో. సో అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దీస్ ELSS యాజ్ ఐ సెడ్ మల్టీ, దే ఆర్ నాట్ లైక్ దే ఆర్ నాట్ ఒక సింగిల్ సెక్టర్ కాకుండా అన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి యూజువల్లీ రిటర్న్స్ ఆల్సో స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో అడ్వాంటేజ్ అది. అందుకే ELSS పాపులర్ అవుతున్నాయి ఈ కాలంలో. 3 years తర్వాత అన్లాక్ చేసి కావాలంటే 4th year సేమ్ మీకు మళ్ళీ అప్పుడు కూడా అవసరం వస్తే అన్లాక్ చేసుకొని విత్డ్రా చేసి మళ్ళీ చేసేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ రోలింగ్ ఈ రోలింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ ATC. ఒక 3 years పెట్టేస్తే 4th year ఆన్వర్డ్స్ యూ గెట్ సేమ్ మనీ అన్లాక్ అయిపోతుంది. గ్రోత్ నువ్వు వాడేసుకో, మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకో. సో అడ్వాంటేజ్. కొద్దిమంది ఎవరికైతే వేరే బెనిఫిట్ అంటే వేరే ఎగ్జెంప్షన్స్ వాడుకోరో ఇది వాడుకోవచ్చు అనమాట. అనిల్ కుమార్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.